దాదాపు 12 సంవత్సరాల తర్వాత విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ బరిలో దిగాడు. కానీ తొలి ఇన్నింగ్స్లో ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. పూర్ ఫామ్ను కొనసాగించాడు. సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. రెండో ఇన్నింగ్స్ ఆడే అవకాశమే రాలేదు. దీంతో కోహ్లీ అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నారు. రెండో ఇన్నింగ్స్లో విరాట్ ఆటను చూడలేకపోయామని ఫీల్ అవుతున్నారు. కోహ్లీ పరుగులు సాధించకపోయినా రంజీ మ్యాచ్ హైలైట్ అయిందనే చర్చ జరుగుతోంది. విరాట్ రాకతో యువ ప్లేయర్లు స్ఫూర్తి పొందారని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫోకస్ మొత్తం వన్డేల మీదే ఉండబోతోంది. ముందుగా ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో బరిలో దిగబోతున్నాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడబోతున్నాడు. ఇదే సమయంలో విరాట్ కోహ్లీకి సంబంధించి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రంజీ మ్యాచ్లో 6 పరుగులే చేసిన విరాట్కు మద్దతుగా నిలిచాడు. అసలు రంజీల్లో కోహ్లీ ఆడాల్సిన అవసరమే లేదన్నాడు. 81 సెంచరీలు చేసినప్పుడు టెక్నిక్ బావుందన్నాడు. అదే టెక్నిక్ను కంటిన్యూ చేయాలన్నాడు. కోహ్లీపై ఒత్తిడి పెంచకూడదన్నాడు. సీనియర్ ప్లేయర్కు టైం ఇవ్వాలన్నాడు. విరాట్ను గౌరవించాలన్నాడు. నమ్మకం ఉంచాలన్నాడు. ముఖ్యంగా కోహ్లీని ఒంటరిగా వదిలేయాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. రాయుడు పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. నిజానికి కొంతకాలంగా కోహ్లీ పూర్ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. లాంగ్ ఫార్మాట్లో వెనుకపడిపోయాడు. జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ సెంచరీలతో చెలరేగిపోతుంటే విరాట్ మాత్రం దూకుడు చూపించలేకపోతున్నాడు. 2020కి ముందు ఫ్యాబ్ 4లో భారత స్టార్ ప్లేయరే తోపు. కానీ 4-5 ఏళ్లలో సీన్ మొత్తం మారిపోయింది. ఫ్యాబ్ 4లో 4వ స్థానానికి విరాట్ పడిపాడు. స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడు. స్పిన్ను సమర్థంగా ఎదుర్కోలేకపోయాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ కోహ్లీ అనుభవం ఉపయోగపడలేదు. ఒక మ్యాచ్లో సెంచరీ కొట్టినా అదే దూకును కొనసాగించలేకపోయాడు. ఫలితంగా టీమిండియాపై ఎఫెక్ట్ పడింది. దేశవాళీల్లో ఆడకపోవడం వల్లే సీనియర్లు విఫలమవుతున్నారన్న చర్చ జరిగింది. బీసీసీఐ ఆదేశాలతో కోహ్లీ కూడా రంజీ బరిలో దిగాల్సి వచ్చింది. కాకపోతే ఆడిన ఒకే ఒక్క ఇన్నింగ్స్లో 6 పరుగులే సాధించాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా భావిస్తున్న ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. విరాట్ కోహ్లీపైనే అందరి చూపు పడబోతోంది.